పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ వచ్చినటువంటి చిక్కల్లా 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుండి మిలియన్ల కొద్ది ప్రజలు పాకిస్తాన్కు శరణార్థులుగా వచ్చారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు పాకిస్తాన్లోనే తలదాచుకున్నారు. అలా వలస వచ్చిన వారికి ఇక్కడ పిల్లలు పుట్టారు. వారికి పాక్ పౌరసత్వం కూడా లభించింది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం వారిని బలవంతంగా ఆఫ్ఘనిస్తాన్కు తరలిస్తోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో అడుగు పెట్టాలంటే వీరంతా కూడా హడలిపోతున్నారు. పాకిస్తాన్లో పుట్టారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో వీరు అక్రమంగా ఉన్నట్లవుతుందని వీరు భయపడుతున్నారు. మరి వీరికి ఆఫ్ఘాన్ ప్రభుత్వం పౌరసత్వం ఇస్తుందా? ఈ ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక నెపంతో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ఆ దేశంలోని ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తుంటారు. ఇక ఆ ఆయుధాలు దీర్ఘకాలం పాటు సాగితే ఇక వారి బతుకులకు బజారు పాలు కావాల్సిందే. తాజాగా ఉక్రెయిన్ తీసుకుంటే లక్షలాది మంది ప్రజలు దేశం విడిచిపెట్టి ఇతర దేశాల్లో తలదాచుకోవాల్సి వస్తోంది. సుఖంగా ఉన్న జీవితాలు ఒక్కసారి తలకిందులవుతాయి. అలానే గాజాను తీసుకున్న అక్టోబర్ 7, 2023 కంటే ముందు సంతోషంగా ఉన్న జీవితాలు ఛిద్రమయ్యాయి. సంపన్నుడి నుండి పేదవారి వరకు కూడా అందరూ బికారిలుగా మారిపోయారు. ఉన్నగూడు చెదిరి ఒక్క రొట్టెముక కోసం ఎగబడాల్సిన పరిస్థితి. చాలా మంది తెలుసో తెలియదో కానీ ఇక గాజాలో లిటరసీ రేటు 97% అంటే నమ్మగలరా? 2 ఏళ్ల నుండి పిల్లలు విద్యకు దూరమయ్యారు. ఇక అలాంటి పరిస్థితే ప్రస్తుతం ఇండియాకు నయా దోస్త్ ఆఫ్ఘనిస్తాన్కు ఏర్పడింది. 1979లో ఆఫ్ఘనిస్తాన్లో అప్పటి సోవియట్ యూనియన్ ఆక్రమించింది. అప్పుడు దేశం నుండి లక్షలాది మంది ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పొరుగున ఉన్న పాకిస్తాన్ వలస వచ్చారు. వారికి పాక్ ప్రభుత్వం శరణార్థి హోదా కల్పించింది. గత 46 సంవత్సరాల నుంచి వారంతా ఇక్కడే పాకిస్తాన్లో ఉంటున్నారు. వారికి పిల్లలు పుట్టి ఆ పిల్లలకు పిల్లలు పుట్టారు. వారంతా పాకిస్తాన్ పౌరుల కిందే లెక్క. ఇక అకస్మాత్తుగా వారంతా పాక్ ప్రభుత్వానికి పరాయివారయ్యారు. ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో పాక్ ప్రభుత్వం వారిని బలవంతంగా స్వదేశానికి తరిమేస్తోంది. ఇలా వలస వచ్చిన వారిలో చాలా మందికి పిల్లలు ఇక్కడే పుట్టి పెద్దవారయ్యారు. వారికి తమ దేశం ఆఫ్ఘనిస్తాన్ అని కూడా తెలియదు. తమ దేశం పాకిస్తాన్ అనే అనుకుంటారు. అలా వలస వచ్చిన వారు ఇక్కడే పుట్టి నడివయసుకు వచ్చారు. అయితే గత 2 సంవత్సరాల నుండి పాకిస్తాన్ వేలాది మంది ఆఫ్ఘాన్ పౌరులను బలవంతంగా పాకిస్తాన్ నుంచి తరిమేస్తోంది. అయితే చాలా మంది కుటుంబాలు అధికారులకు కనిపించకుండా తప్పించుకుంటున్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్కు వెళ్తే తమకు భవిష్యత్తు ఉండదని భయపడుతున్నారు. గత వారం షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఒక బాంబు పేల్చింది. ఇలా ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చిన వారి కోసం ఆఫ్ఘాన్ సరిహద్దుతో పాటు దేశంలోని పలు చోట్ల 54 శరణార్థి గ్రామాలను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక్కడ నివసించే వారిని విదేశాల నుండి అక్రమంగా వచ్చి నివసిస్తున్నట్లుగా పరిగణిస్తామని ప్రకటించింది. అయితే 2023 నుండే పాకిస్తాన్ ఆఫ్ఘాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని దేశం నుండి పంపించేయాలన్న ఆలోచన ఉంది. అయితే ఇక్కడే పుట్టి పెరిగి ప్రస్తుతం 45 ఏళ్ల వయసు వచ్చిన వారు తాము ఎక్కడికి వెళ్ళాలి, తాము పుట్టింది ఇక్కడే, తమకు ఆఫ్ఘనిస్తాన్లో ఎవరున్నారో తెలియదు. అది కాకుండా 1979లో అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన వారు తిరిగి ఆఫ్ఘాన్ ముఖం చూసిన వారే లేరు. ఇక అక్కడి నుండి పుట్టిన వారికి ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వీరిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలని అంటున్నారు ఆఫ్ఘాన్ నుండి వచ్చిన వారి సంతానం. అలా 1979లో వచ్చిన వారిలో చాలా మంది చనిపోయారు. వారి పిల్లలు ఇక్కడే దశాబ్దాలుగా ఉంటున్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో 2021లో పౌర ప్రభుత్వం కూలి అధికారం తాలిబాన్ల చేతికి చిక్కేసరికి ఇక్కడి ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ అంటేనే వణికిపోతున్నారు. ఈ నెల ప్రారంభంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియా పర్యటనకు రావడంతో పాక్ ఏకంగా కాబూల్పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాకిస్తాన్లో ఉన్న ఆఫ్ఘాన్ పౌరులు భయంతో వణికిపోతున్నారు. ఎక్కడ తమకు ఆఫ్ఘనిస్తాన్కు బలవంతంగా తరలిస్తారని ఆందోళన చెందుతున్నారు. అయితే గత ఆదివారం నాడు దోహాలో ఇరు దేశాలకు చెందిన అధికారులు ఖతర్ రాజధాని దోహాలో కాల్పుల ఒప్పందంపై సంతకాలు చేశారు. తదుపరి రౌండ్ చర్చల ఇస్తాంబుల్లో అక్టోబర్ 25 శనివారం నాడు జరగనున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక్కడ నివసిస్తున్న వారి మాత్రం ఇక ఇరు దేశాల మధ్య తాము బలవుతున్నామని కంటి మీద కునుకు లేకుండా పోతోందంటూ వాపోతున్నారు. పాకిస్తాన్ ఒకప్పుడు లక్షలాది మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులను ఆహ్వానించి ఇప్పుడు మెడపెట్టి గెంటేయడం న్యాయమా అని ఇక్కడ పుట్టినటువంటి ఆఫ్ఘాన్ పౌరులు ప్రశ్నిస్తున్నారు. సోవియట్ యూనియన్ ఆక్రమించినప్పుడు తాలిబాన్లు సోవియట్తో పోరాడారు. అటు తర్వాత 1996లో మొదటిసారి అధికారంలోకి వచ్చారు. తాలిబాన్ల రాకతో ఆఫ్ఘాన్ పౌరులు దేశం విడిచి పారిపోయారు.
ఆ తర్వాత 1911 అమెరికా దాడుల తర్వాత 2001లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్తో తాలిబాన్ ప్రభుత్వాన్ని గద్దెదించి పౌర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పాకిస్తాన్లో నివసించే వేలాది కుటుంబాలు తిరిగి తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే వారి సంతోషం కొంతకాలం పాటే నిలిచింది. ఆగస్టు 2021లో అమెరికా మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనుదిరగడంతో తిరిగి తాలిబాన్లను ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో మరోమారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి 6 నుంచి 8 లక్షల మంది శరణార్థులుగా పాకిస్తాన్కు రావాల్సి వచ్చింది. అయితే గత 4 సంవత్సరాల నుండి అంటే తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఒకప్పుడు తాలిబాన్లను పెంచి పోషించింది పాకిస్తాన్. టీటీపీ మిలిటెంట్లను తరచూ సరిహద్దు దాటి వచ్చి పాక్ భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి చంపుతోందని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో ఆ కోపం కాస్త ఆఫ్ఘాన్ శరణార్థులపై చూపిస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇక ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఇక్కడే యూనివర్సిటీల్లో చదువుకుని డిగ్రీలు పొందారు. ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని పిల్లలతో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు కూడా ఇచ్చింది. చట్టబద్ధంగా పాకిస్తాన్లో ఉండడానికి అన్ని అర్హతలున్నాయి. అయితే కొన్ని పరిమితులు వీరికి వర్తిస్తాయి. శరణార్థిగా వచ్చి ఇక్కడే పుట్టిన పిల్లలకు కొన్ని ప్రభుత్వ సేవలు అందవు. బ్యాంకుల్లో ఖాతాలు తెరవడానికి అనుమతించరు. ప్రస్తుతం ఇక్కడ పుట్టిన వారి ఇబ్బంది ఏంటంటే వారి ప్రూఫ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కార్డులను రెన్యూ చేయమని తెగేసి చెప్తోంది పాక్ ప్రభుత్వం. ఈ ఏడాది జూన్ 30 నుండి రెన్యూ చేయడంలో మానేసింది. దీంతో వీరు దేశంలో చట్ట వ్యతిరేకంగా ఉన్నట్లుగా అవుతోంది. ఇక పాక్ ప్రభుత్వం 2023 నుండి ఈ నెల ద్వితీయార్థం వరకు అంటే 2025 వరకు సుమారు 15 లక్షల మందిని బలవంతంగా ఆఫ్ఘనిస్తాన్కు తరలించింది. గత 45 సంవత్సరాల నుండి వారికి ఆతిథ్యం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్న పాక్ ప్రభుత్వం రాత్రికి రాత్రే వారిని దేశం నుండి బలవంతంగా వెళ్లగొట్టడాన్ని పాక్ మానవ హక్కుల సంఘం తప్పుపడుతోంది. ఇక్కడి నుండి వెళ్లిన వారికి అక్కడ భవిష్యత్తు ఉండదు. అయితే మానవ హక్కుల సంఘం పాక్ ప్రభుత్వాన్ని కోరేది స్వచ్ఛందంగా వెళ్లే వారిని వెళ్లనియండి, ఒకటేసారి కాకుండా దశల వారీగా పంపండి కోరుతున్నారు. ఇక వారిని గౌరవంగా భద్రంగా పంపాలని కోరుతున్నామని చెబుతున్నారు. ఇరు దేశాల రాజకీయాలకు ఆఫ్ఘాన్ పౌరులు బలి చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇక తాము ఆఫ్ఘనిస్తాన్కు వెళ్తే తమను పాకిస్తాన్ పౌరులుగా శత్రువులుగా చూస్తారని భయపడుతున్నారు. అదే కాకుండా తమకు ఎవరు బంధువులు కూడా లేరని చాలా మంది వాపోతున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘాన్ పౌరుల పరిస్థితి అరకకత్తర్లో పోక చెక్కలా తయారైంది. పొట్టి పెరిగినటువంటి పాక్లో ఉండనివ్వరు. అలా అని తాలిబాన్ల ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి వీరికి వెల్కమ్ చెప్పదు. వారి హయాంలో ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. చేయడానికి పని లేదు. కనీసం ఇక్కడున్న ఒంటిపూట కూడైనా దొరుకుతుందని వారికి ఆశ లేదు. మరి వారిని ఆ పైవాడు అల్లానే రక్షించాలి.